యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ తెలంగాణ చరిత్రలో కేసీఆర్ చేసినటువంటి చెరగని మరో సంతకం. తెలంగాణ భవిష్యత్తు విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నల్గొండ జిల్లా దామరచర్లలో 4000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను నిర్మించినటువంటి ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే. ఈ ప్రాజెక్టులోని 800 మెగావాట్ల మొదటి యూనిట్ను కాంగ్రెస్ ప్రభుత్వం జాతికి అంకితం చేసింది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ దార్శనికత, దృఢ సంకల్పానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచినటువంటి థర్మల్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఇదే కాంగ్రెస్ నేతలు ఎన్ని అడ్డంకులు సృష్టించారో అన్నీ చేశారు. నల్గొండ జిల్లా మేడపై కత్తిలా వేలాడుతున్నటువంటి యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టును అడ్డుకొని తీద్దామని ఇవాళ ప్రారంభోత్సవానికి వెళ్లినటువంటి ఇదే కోమటిరెడ్డి అన్న మాటలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. యాదాద్రి థర్మల్ ప్లాంట్ను చేపట్టింది తామే అన్నట్టు క్రెడిట్ కొట్టేయడానికి ట్రై చేస్తున్నారు. సమైక్య రాష్ట్రంలో కరెంటు కష్టాలతో తెలంగాణ విలవిల్లాడింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే చీకట్లు తప్పవని నాటి పాలకులు భయపెట్టారు. కానీ రాష్ట్రం సిద్ధించిన తర్వాత తొలి సీఎం కేసీఆర్ విప్లవాత్మక చర్యలతో ఆ కష్టాలన్నీ తొలగిపోయాయి. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటు ఆనాడు కేసీఆర్ ముందుచూపు పట్టుదలకు ప్రత్యక్ష సాక్ష్యం. ఇవాళ ఈ ప్లాంటు వెలుగులు పంచుతూ తెలంగాణ ప్రగతికి ఊతం ఇవ్వనుంది. యాదాద్రి పవర్ ప్లాంట్ను ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, అడ్డూరి లక్ష్మణ్ కుమార్ కలిసి ప్రారంభించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాము అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాము, చెప్పండి. సురేష్, ఈ రోజు కేసీఆర్ గారి కళ సాకారమైంది. కేసీఆర్ గారు ఎంతో ముందు చూపుతో, ఎంతో దార్శనికతతో, ఎంతో ఆలోచనతో చేసినటువంటి ప్రయత్నం అనేది ఈ రోజు మనకు సాక్షాత్కారంగా మనకు కనపడతా ఉంది. తెలంగాణ రాష్ట్ర రైతాంగ అవసరాలను తీరుస్తా ఉంది, రాష్ట్ర ప్రజల అవసరాలను తీరుస్తా ఉంది. 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఈ రోజు ప్రారంభమై నేషనల్ గ్రిడ్కి అనుసంధానమై రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి రావడంతో, జాతికి ఎంపికం చేయడంతో పెద్ద ఎత్తున కూడా హర్షధ్వానాలు వ్యక్తమవుతున్నాయి, అభినందనలు వెల్లువెత్తా ఉన్నాయి. ప్రతి ఒక్కరి మాట, ఎవరి మాట విన్నా కూడా ఎక్కడైనా సరే కేసీఆర్ గారి గురించే చర్చ జరుగుతా ఉంది. 2015 సంవత్సరంలో ఏరియల్ సర్వే చేసి ఇక్కడ కృష్ణా, మూసీ నదుల సంగమైనటువంటి దామర్చెలలో ఒక జాతికి అంకితం చేసేలాగా, ఒక ప్రభుత్వ ఆస్తిలాగా, ప్రజల ఆస్తిలాగా ఒక పవర్ ప్లాంట్ పెడదామని కేసీఆర్ గారు ప్రకటించగానే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. అది సాధ్యమవుతుందా అని చెప్పేసి ప్రజలు కూడా అనుమానాలు పడ్డారు. అందరి అనుమానాలను పాటాపంచలు చేస్తూ కేసీఆర్ గారు చూస్తుండగానే ఆ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన చేశారు, పనులను ప్రారంభించారు. త్వరితగతిన పనులను కూడా పూర్తి చేయడం జరిగింది. కరోనా లాంటి విపత్కర పరిస్థితులను అధిగమించి ఎక్కడికక్కడ కూడా పర్యవేక్షణ చేస్తూ, అనుక్షణం పర్యవేక్షణ చేస్తూ తమ యొక్క కష్టాలంతా కూడా దారబోసి మేధోమాదనం చేసి ఆ ప్రాజెక్టును పూర్తి చేయడం జరిగింది. 90% పనులు పూర్తయిన తర్వాత ఎన్నికలు వచ్చాయి. ఈ లోపు ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పదే హెలికాప్టర్లను అక్కడ చేరుకొని ఏదో చేస్తున్నట్టుగా ప్రజలను మభ్యపెట్టి, ఏదో అక్కడ పనిచేస్తున్నట్టుగా ప్రజలని ఒక మభ్యపెట్టేలాగా చేసి ఈ రోజు ఒక యూనిట్ లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. 6 నెలల క్రితం 2 యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. ఏదైనప్పటికీ కూడా 2 యూనిట్లలో ఈ రోజు 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అనేది ఉత్పత్తి అవుతుంది. నేషనల్ గ్రిడ్ అనుసంధానమైంది, రాష్ట్ర అవసరాలను తీరుస్తా ఉంది. దార్శనికతతో, ముందు చూపుతూ, ఎంతో సంకల్ప బలంతో ఇది సాధ్యమవుతుందంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా అభినందన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది కేసీఆర్ గారి వల్లనే సాధ్యమవుతుంది, కేసీఆర్ గారికి సాధ్యమవుతుంది. ఇది కేసీఆర్ యొక్క సంకల్ప సిద్ధికి నిదర్శనం అంటూ కూడా వేణులు కూడా పొగుడుతా ఉన్నారు. ఈ ప్రాజెక్టు గురించి కర్త, కర్మ, క్రియ అంతా కూడా కేసీఆర్ గారి. అక్కడ అడుగడుగు కూడా కేసీఆర్ గారి మనకు కనపడతారు. అక్కడ స్థల సేకరణ గురించి, భూసేకరణ సంబంధించి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సహజ వనరులను ఏ విధంగా ఉపయోగించుకోవాలన్నటువంటి అన్ని అంశాల పట్ల కూడా కూలంకషంగా ఒక అంచనాకు వేసి తెలంగాణ బాగోగులు చూసినటువంటి ఏకైక జాతిపిత, ఏకైక మహానుభావుడు కేసీఆర్ అంటూ ప్రతి ఒక్కరు కూడా పొగుడుతా ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే తెలంగాణను అడుగడుగున పాదయాత్ర చేసి, అడుగడుగున ఆకలింపు చేసుకొని ఎక్కడ ఏ అవసరాలు తీర్చాలి, భవిష్యత్తులో తెలంగాణ విద్యుత్ రంగంలో ఏ విధంగా నెంబర్ 1 స్థాయిలో ఉండాలి, మిగులు రాష్ట్రంగా ఏ విధంగా నిలబెట్టాలి, వెలుగు చిరుగుల రాష్ట్రంగా ఏ విధంగా నిలబెట్టాలని ఎన్నో కళలు కన్నారు కేసీఆర్ గారు. రాష్ట్రం సాధించిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కళలని కూడా ఒక్కొక్కటిగా సాకారం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అందులో భాగంగానే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, ఇది కూడా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ లేదు. ఒకే కంపౌండ్ లో 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అనేది దేశంలో కాదు, ఆసియా ఖండంలో ఎక్కడ కూడా మనకు కనపడదు. అంత బృహత్కరమైనటువంటి, అంత
సాహసోపేతమైనటువంటి ప్రాజెక్ట్ గా మనం దీన్ని అభివర్ణించగా తప్పదు. ఎందుకంటే 30,000 కోట్ల రూపాయలతో 5,000 ఎకరాల్లో 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం అనేది అంత అసాధ్యం కాదు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు కేసీఆర్ గారు. ఈ రోజు 2 యూనిట్లో ఈ రోజు 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించి జాగతికి అంకితం చేశారు రాష్ట్ర మంత్రులు వీళ్ళందరూ కూడా. ఈ సందర్భంగా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ రోజు ఏదైతే విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారో మంత్రులు బత్తి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ ముగ్గురు కూడా పదే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్లాంట్ పనులు ప్రారంభమైన తర్వాత కూడా దాన్ని మూసేస్తాం, కూలగొడతామని చెప్పి పలుసార్లు కూడా వ్యాఖ్యలు చేశారు. ఆ ప్లాంట్ వల్ల ఒక్క రూపాయి కూడా ఎవరికి కూడా లాభం లేదు, పైపెచ్చు నష్టాల పాలవుతుంది. ఆ ప్లాంట్ ముందుకు పడదు, ఆ ప్లాంట్ వల్ల ఎవరికి ఎలాంటి లాభం జరగదు, ఆ ప్లాంట్ వల్ల సరస్సుడు కాలుష్యం అవుతుందంటూ తెలంగాణ వచ్చిన కొత్తలో ఈ ప్లాంట్ పనులు ప్రారంభించినటువంటి కొత్తలో పదే కూడా శాపనార్థాలు పెట్టారు. కానీ ఇదే మంత్రులు ఈ రోజు హెలికాప్టర్లలో వచ్చి పోటీలు పడి ఫోటోలకు పోజులు ఇస్తూ బట్టలు నొక్కుతూ ఎర్ర బట్టలు నొక్కుతూ పదే రివ్యూలు చేస్తూ ఈ రోజు విద్యుత్ ఉత్పత్తి ఏ విధంగా ప్రారంభించారు, ఫోటోలకు ఎలా పోజులు ఇస్తా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ అనేది భవిష్యత్ అవసరాలను తీర్చేటువంటి ఒక మహా బృహత్కర ప్రాజెక్ట్ గా ఎందుకు రాము, అప్పట్లో ఏదైతే ఈ థర్మల్ ప్లాంట్ వద్దు అని చెప్పినటువంటి కాంగ్రెస్ నేతలు ఈ రోజు వారు ప్రారంభించడం కావచ్చు, ఏదైతే ముందు జాగ్రత్తగా కేసీఆర్ గారు అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు, దాదాపు 90% బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కంప్లీట్ చేసిన దానికి ఇప్పుడు వీళ్ళు స్విచ్ ఆన్ చేయడం కావచ్చు, ఇవన్నీ చూసుకున్నట్లయితే ముందు చూపు తోటే కేసీఆర్ చేసిందని చెప్పేసి అనుకోవడానికి ఇది ఒక నిదర్శనం కాదా? ఖచ్చితంగా సురేష్, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర అవసరాలు తీర్చడంలో, తెలంగాణను బాగుపరచడంలో, తెలంగాణ దేశంలో నెంబర్ 1 గా ఉంచడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు, ఎలాంటి చిత్తశుద్ధి వీళ్ళకి లేదు. కేసీఆర్ గారికి మాత్రమే సాధ్యమైంది. కేసీఆర్ గారు మాత్రమే ఎంతో ముందు చూపుతూ ఆలోచించి విద్యుత్ అవసరాలకు సంబంధించి మనం 24 గంటల పాటు కూడా రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం కాబట్టి రైతులకు సంబంధించి ఎలాంటి విద్యుత్ సంబంధించినటువంటి ఇబ్బంది కలెత్తకుండా మనమే సొంతంగా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించుకుందాం అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో కేసీఆర్ గారు ఆ రోజు ప్రారంభిస్తే ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ ప్లాంట్ను కూలగొడతాం, ఆ ప్లాంట్ను బాంబులు వేసి కూలగొడతాం అంటూ కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ రోజు మంత్రి అయిన తర్వాత పోటీలు పడి మరి ఆ ప్లాంట్ ని ప్రారంభించడంలో పోటీలు పడుతున్నారు, ఫోటోలు తీయడంలో పోటీలు పడుతున్నారు. ఈ 2 నాలుగుల ధోరణి అనేది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఏ విధంగా అప్పుడు ఎట్లా మాట్లాడారు, ఇప్పుడు ఎట్లా మాట్లాడారు అంటే ఒప్పుకున్నట్టే కదా. తెలంగాణ రాష్ట్ర అవసరాలు తీర్చడంలో ఈ ప్లాంట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ప్లాంట్ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఉపయోగించింది. ఈ ప్లాంట్ అనేది దేశ అవసరాలకు సంబంధించి మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడానికి కేసీఆర్ గారు ఎంతో కృషి చేసి రెయిన్బోలు కూడా కృషి చేసి నిర్మించారనేది వాళ్ళు కూడా ఒప్పుకున్నట్లే అవుతుందంటూ కూడా మేధావులందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. జెన్కో అధికారులు కూడా మాట్లాడుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క జెన్కో అధికారికి తెలుసు, అక్కడ పనిచేసిన ప్రతి ఒక్క కార్మికుడు కూడా తెలుసు. ఈ కష్టం అంతా కూడా కేసీఆర్ గారిది, ఈ ఆలోచన అంతా కూడా కేసీఆర్ గారిది, కర్త కర్మ క్రియ అంతా కూడా కేసీఆర్ గారే. కేసీఆర్ గారు లేకుంటే ఇంత పెద్ద సాహసోపేతమైనటువంటి ప్రాజెక్టు ఎవరి వల్ల కూడా కాదు. 5,000 ఎకరాల్లో 30,000 కోట్లతో 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఒకే కాంపౌండ్ లో అనేది విద్యుత్ ఉత్పత్తి చేయడం అనేది దేశంలో ఎక్కడ కూడా లేదు, ఆశయఖండంలో ఎక్కడ కూడా లేదు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో, దాన్ని అమలు చేయడంలో, చేసి చూపించడంలో కేసీఆర్ గారు మాత్రమే సాధ్యమవుతుంది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆ ఆలోచన కూడా రాదు. సజీవ సాక్ష్యం ఏంటంటే ఇదే ప్రాంతంలో ప్రైవేటు సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆ ప్రైవేట్ సిమెంట్ ఫ్యాక్టరీలో అదే కృష్ణా నది నీటిని వాడుకొని అక్కడ ఉన్నటువంటి సహజంలో వాడుకొని వాళ్ళు సొంతంగా పవర్ ప్లాంట్ తయారు చేసుకొని సొంతంగా విద్యుత్ ఉపయోగించుకుంటున్నారు. కానీ ఏ రోజు కూడా ఏ విధంగా అయితే సిమెంట్ ఫ్యాక్టరీలు సొంతంగా పవర్ ప్లాంట్లు పెట్టుకొని విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటున్నాయో అదే ప్రభుత్వ పరంగా ఒక ప్లాంట్ పెడితే, ప్రభుత్వ పరంగా నిర్మిస్తే ప్రజలకు అవసరం ఉంటుంది కదా అనేటువంటి ఆలోచన దాదాపు 40-50 ఏళ్లు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏ రోజు కూడా కలగలేదు. నల్గొండ జిల్లాలో అయితే జానారెడ్డి 30 ఏళ్ల పాటు మంత్రిగా చేశారు, గుత్తా సుఖేందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా మంత్రులుగా చేశారు. ఏ ఒక్కరికి కూడా ఏ రోజు కూడా ఆలోచన రాలేదు ప్రభుత్వ పరంగా ఈ ప్లాంట్ పెట్టొచ్చు, ప్రభుత్వ పరంగా నిర్మించవచ్చు, ప్రజలకు అవసరాలు తీర్చొచ్చారు. కానీ కేసీఆర్ గారికి తెలంగాణ పైన ప్రేమ ఉంటుంది కాబట్టి, తెలంగాణ పైన కన్సర్న్ ఉంటుంది కాబట్టి ఆలోచన చేశారు, ఆలోచన అమల్లో పెట్టారు. ఏరియల్ సర్వే చేసి ఇక్కడ మన ప్లాంట్ పెడుతున్నామని చెప్పగానే కాంగ్రెస్ పార్టీ నాయకుల మొఖాలను కూడా తెల్లబోయాయి. మనకెందుకు ఈ ఆలోచన రాలేదని వాళ్ళు అప్పట్లోనే వాళ్ళందరూ కూడా అనుకున్నారు. ఆలోచన వచ్చిందే మొదలు ప్లాంట్ ప్రారంభించారు, పనులను కూడా ప్రారంభమయ్యాయి. కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోమరి రోజుకు 30,000 మంది కార్మికులు పనిచేస్తూ ఆ ప్లాంట్ ని ముందుకు నడిపించారు. ఇప్పుడు 2 యూనిట్లలో 1,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఈ రోజు అవసరాలు తీరుస్తా ఉంటే, రాష్ట్రానికి విద్యుత్ వెలుగులు అందిస్తా ఉంటే, తెలంగాణ జిలుగుల తెలంగాణగా వెలిగిపోతా ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల మొఖాలన్నీ కూడా తెల్లబోయిపోతా ఉన్నాయి. ప్లాంట్ ద్వారా ఎంత విద్యుత్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది, దీనివల్ల ఎంత లాభం జరిగే అవకాశం ఉంది రైతులకు కావచ్చు, అలాగే గృహ అవసరాలకు కావచ్చు? ఇప్పుడు
1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అనేది ఆల్రెడీ ప్రారంభమైంది, నేషనల్ గ్రిడ్ అనుసంధానమైంది. మరొక 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కూడా మరొక 6 నెలలలో 7 నెలల్లో కూడా అది కూడా ప్రారంభం కాబోతుంది. మొత్తం 5 యూనిట్లు, ఒక్కొక్క యూనిట్ లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, మొత్తం 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అనేది ఈ ప్లాంట్ లక్ష్యంగా నిర్దేశించుకొని నిర్మిస్తా ఉన్నారు. బొగ్గు ద్వారా ఉన్నటువంటి కృష్ణా నది వాటర్ ని, మూసీ నది వాటర్ ని అక్కడ ఉపయోగించుకొని ఈ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. కాబట్టి ఎవరికి ఎలాంటి నష్టం లేకుండా అందరూ సంతోషంగా భూములు ఇచ్చారు, అందరూ సంతోషంగా ఆ ప్రాంతంలో అందరూ కూడా సహకరించారు. దీంతోనే ఇదంతా కూడా పూర్తయిపోయిందని కూడా సర్వత్రుడు పొగుడుతా ఉన్నారు. ఖచ్చితంగా ఎలాంటి సందేహం లేదు. రైతులకు 24 గంటలు కరెంట్ ఇవ్వాలన్నా, పరిశ్రమలకు కరెంట్ ఇవ్వాలన్నా, ప్రజలకు కరెంట్ ఇవ్వాలన్నా కూడా ఈ ప్లాంట్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది, ఎంతో ఆసరాగా ఉంటుంది, ఎంతో ఆదరగా ఉంటుంది. ఈ ప్లాంట్ వల్లనే తెలంగాణ విద్యుత్ రంగంలో నెంబర్ 1 రాష్ట్రం ఉండబోతుంది, మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉండబోతుంది. మనకు సరిపోను మిగతా రాష్ట్రాలకు అమ్ముకునేంత కరెంటు కూడా రేపు రాబోయే రోజుల్లో రాబోతా ఉందని అందులో ఎలాంటి సందేహం లేదు. ఒక కల్పవృక్షంగా ఇది ఉండబోతోంది. తెలంగాణ ఒక మణిహారం లాగా ఉండబోతుంది సురేష్ ఇదంతా కూడా. రైట్, థ్యాంక్ యూ రాము.